చంటిబాబు అయితే అలా పడుకొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఇంట్లో మహారాణి చంచలమ్మ గారే అనుకున్నాను, కానీ ఇంకొక యువరాణి ఉందని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సింధూర అయితే తన రూమ్లో కూర్చొని అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి చంటిబాబు అయితే ఆ యువరాణి దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ యువరాణికి పాలు తీసుకొని ఆ పాల గ్లాస్తో సహా సింధూర రూమ్లోనికి వెళ్తాడు. అక్కడ సింధూరాన్ని చూసి, అమ్మగారు మీకోసం నేను పాలు తీసుకువచ్చాను అని చెప్పి అంటాడు. అది విన్న సింధూర అయితే, ఏయ్ వెళ్తావా వెళ్ళవా, వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో ప్లీజ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అయినా సరే చంటిబాబు, లేదమ్మగారు మీకోసం పాలు తీసుకొని వచ్చాను, తీసుకోండి అని చెప్పి అంటాడు. ఇక అది విన్న సింధూర అయితే తన చెవులను గట్టిగా మూసుకొని ఇక్కడి నుండి వెళ్ళు వెళ్ళు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక చంటిబాబు అయితే, ఏంటి ఈ అమ్మగారు ఎలా అంటున్నారని చెప్పి ఆ పాల గ్లాస్ పట్టుకొని అలా కిందకు వచ్చేస్తూ ఉంటాడు. ఇంతలో చెంచలమ్మ అయితే అక్కడ ఉన్న పెద్ద గన్ను తీసుకొని అలా ఎవరో నా కోడలు డిస్టర్బ్ చేశాడని చెప్పి గన్ తీసుకొని చంపేయడానికి వెళ్తుంది. ఇక పాల గ్లాస్తో చంటిబాబు ఎదురవుతాడు. అది చూసి చంటిబాబు అయితే, అమ్మగారు అమ్మగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి అంటాడు. అయినా సరే చెంచలమ్మ, నా కోడల గదిలోనికే నువ్వు వెళ్తావరా, నీకెంత ధైర్యం అని చెప్పి రివాల్వర్ని చంటిబాబుకి గురిపెట్టి చంపేయాలని చూస్తుంది. ఇక సింధూర అయితే అక్కడ అరుస్తూ కేకలు పెడుతూ ఉంటుంది. అది చూసి చెంచలమ్మ అయితే చంటిబాబుని చంపేయాలని నిర్ణయించుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.